చాలా మందికి బాల్నెస్ అనేది కామన్ అయిపోయింది. మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా. సో ఇది జెనెటికల్గా వస్తుందా, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుందా, ఇంకేదైనా రీజన్స్ వల్ల వస్తుందా? సో మీకు నేమ్ చూసేస్తే అర్థమవుతుంది. ఆండ్రోజెనెటిక్ అలోపెషియా. సో ఆండ్రోజెన్ అనేది మేల్ హార్మోన్. ఓకే, సో ఇప్పుడు మినాక్సిడిల్ అన్నారు కదా, అది షాంపూ లేకపోతే ఏదైనా క్రీమ్ లాగా ఉంటుందా? ఓకే, మినాక్సిడిల్కి దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్ములేషన్స్. ఓకే, సీరం, లోషన్, ఫోమ్ ఉంటుంది, జెల్ ఉంటుంది. ఓకే, సో దెర్ ఇస్ ఆల్సో రోల్ ఆన్ ఫార్ములేషన్. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. లాస్ట్ టైం మనం మేడంతో చాలా వీడియోస్ చేసాం హెయిర్ అండ్ స్కిన్ గురించి. ఎన్నో కమెంట్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ డౌట్స్ కూడా అడిగారు. సో ఇవాళ మనం ఒక సపరేట్ టాపిక్ హెయిర్ కోసం మాట్లాడుకుందాం. ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని క్లియర్ అయినా ఇంకా కన్ఫ్యూజన్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి హెయిర్ అనేసరికి. సో అవన్నీ డౌట్స్ ఇవాళ మనం మేడంని అడిగి తెలుసుకుందాం. సో వీఆర్ ఎట్ ఎటర్నల్ ఏస్థెటిక్స్ విత్ డాక్టర్ సునైనా గారు. హాయ్ మేడం. హలో కావేరి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లాస్ట్ టైం మన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ డిఫరెంట్గా కూడా కమెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదే అవును, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా అని. సో ఇవాళ అవన్నీ మనం క్లియర్ చేద్దాము. మేడం, చాలా మందికి బాల్నెస్ అనేది కామన్ అయిపోయింది, మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా. సో ఇది జెనెటికల్గా వస్తుందా, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుందా, ఇంకేదైనా రీజన్స్ వల్ల వస్తుందా? సో బాల్డ్నెస్ అనేది ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. మేల్స్లో అయితే ఆండ్రోజెనెటిక్ అలోపెషియా, ఫీమేల్స్లో అయితే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. సో మీకు నేమ్ చూసేస్తే అర్థమవుతుంది. ఆండ్రోజెనెటిక్ అలోపెషియా. సో ఆండ్రోజెన్ అనేది మేల్ హార్మోన్, జెనెటిక్. సో జెనెటికల్గా, సో హార్మోన్ రిలేటెడ్ అండ్ ఆల్సో జెనెటికల్గా ఇన్వాల్వ్ అయిన తర్వాతే వస్తుంది. సో ఫస్ట్ కార్నర్స్ పోతాయి, తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది, అలాగా వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో వెనకాల హెయిర్ అయితే అలాగే ఉంటుంది, ఓన్లీ ముందు వరకు ఆ హాఫ్ మూన్ షేప్లో హెయిర్ లాస్ అయితే అవుతుంది. అది మేల్స్కి ఆండ్రోజెనెటిక్ అలోపెషియాలో. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో మనకి నుదురు అనేది సెంట్రల్ పార్టిషన్ అది వైడన్ అవుతుంది. సో ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటుంది మేల్స్కి ఫీమేల్స్కి. అలా వైడన్ అవుతూ స్లోలీ స్కాల్ప్ అంతా కనిపిస్తూ ఉంటుంది, జుట్టు చాలా పలచబడుతుంది. సో ప్యాటర్న్స్ అనేవి రెండు డిఫరెంట్. సో ఫీమేల్స్లో ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది, వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ రీజన్. సో అది చాలా కారణాలు ఉండొచ్చు, జెనెటిక్గా, హార్మోనల్గా, అండ్ సమ్టైమ్స్ అసలు ఏమీ ఉండదు. సో ఫీమేల్స్లో అందుకే పర్టికులర్గా జెనెటిక్ అని హార్మోనల్ అని చెప్పం, అందుకే సపరేట్గా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని చెప్పేస్తారు. సో మేల్ అయితే జనరల్గా జెనెటిక్గానే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు జెనెటిక్గా వాళ్ళకి ఆల్రెడీ ఒక ఏజ్ నుంచి తెలిసింది అనుకోండి, ఇప్పుడు నా ఫ్యామిలీలో ఉంది, నాకు వచ్చేస్తుంది, అట్లాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంది? సో ప్రీవియస్లీ ఏంటంటే ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్, కొంచెం 25 దాటాక, ఇంకా దానికి ముందు 40 years దాటాక ఈ ప్యాటర్న్ హెయిర్ లాస్ వచ్చేది. ఇప్పుడు ఏంటి, యాజ్ యంగ్ యాజ్ 13-14 years ఆల్సో వాళ్ళకు కూడా నేను చూస్తున్నాను నా ప్రాక్టీస్లో అయితే. యాజ్ లాంగ్ యాజ్ దర్ ఇన్ ప్యూబర్టీ రాగానే ఇమీడియట్లీ హెయిర్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచే వాళ్ళు మినాక్సిడిల్ కనుక స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద హెయిర్ థిన్నింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే జుట్టు ఎక్కువ మిగులుతుంది అనమాట. మొత్తం ఊడిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ రాదు అక్కడ. సో అందుకే ఆ బాల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. ఓకే, సో ఇప్పుడు మినాక్సిడిల్ అన్నారు కదా, అది షాంపూ లేకపోతే ఏదైనా క్రీమ్ లాగా ఉంటుందా? ఓకే, మినాక్సిడిల్కి దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్ములేషన్స్. ఓకే, సీరం, లోషన్, ఫోమ్ ఉంటుంది, జెల్ ఉంటుంది. ఓకే, సో దెర్ ఇస్ ఆల్సో రోల్ ఆన్ ఫార్ములేషన్ అండ్ ఆల్సో టాబ్లెట్. సో మినాక్సిడిల్ ఇంతకు ముందు 30-40 years ago అది ఒక యాంటీ హైపర్టెన్సివ్, బీపీకి వాడే మెడికేషన్ అది. ఓకే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ హెయిర్ గ్రోత్ అయింది. ఓకే, సో అలాగా అది ఫార్ములేషన్స్ చేంజ్ అవుతూ ఇప్పుడు హెయిర్ గ్రోత్కి యూజ్ చేస్తున్నారు. సో టాబ్లెట్ పరంగా కూడా తీసుకోవచ్చు. కొంతమందికి సీరమ్స్ పనిచేయవు, ఒక 6 months వాడాక కూడా హెయిర్ థిన్నింగ్ అలాగే ఉంటుంది, ఏది ప్రోగ్రెస్ అవ్వదు. సో వాళ్ళకి వి కన్వర్టెడ్ టు టాబ్లెట్. సో మినాక్సిడిల్ షుడ్ బి కన్వర్టెడ్ టు యాక్టివ్ ఫార్ములా కాల్డ్ అస్ మినాక్సిడిల్ సల్ఫేట్. అది మన హెయిర్లోనే అవుతుంది. కొంతమందికి ఆ ఎంజైమ్ అనేది పనిచేయదు. సో వాళ్ళకి టాబ్లెట్ రూపంలో ఇచ్చిన తర్వాత అదే లివర్లో కన్వర్ట్ అయ్యి వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. సో వి గివ్ బోత్. సో ఇది అందరు డాక్టర్ సూపర్విజన్ తీసుకోవడమే మంచిది. మినాక్సిడిల్ ఎందుకంటే టాపికల్ ఫార్ములేషనే కదా, వీ కెన్ గివ్ ఇట్ ఆఫ్ అనుకుంటారు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు,
సో యూస్ చేస్తూ ఉన్నారనుకోండి, సడన్లీ ప్రెగ్నెంట్ అయ్యారు అంటే దే ఆర్ నాట్ సపోజ్ టు యూస్ మినాక్సిరిల్. సో బేబీస్లో బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు అమ్మాయిలు కాకుండా వెన్ అబ్బాయిలు కూడా లైక్ వెన్ దే ఆర్ టుగెదర్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అబ్బాయిలు కూడా వాడకూడదా మినాక్సిడిల్? వాడకపోవడమే బెటర్. ఎందుకంటే 1.7% అనేది మనకి బ్లడ్లో అబ్జార్ప్షన్ అవుతుంది. ఓకే ఓకే. సో మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో స్టడీస్లో కూడా అంత లేవు. సో కానీ అబ్జార్ప్షన్ ఉంది కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్. అట్లీస్ట్ ఒక ఫస్ట్ 3 months అలాగా అవాయిడ్ చేస్తే బెటర్. లేటర్ దే కెన్ కంటిన్యూ. ఫీమేల్స్ అయితే వన్స్ దే ఆర్ ప్రెగ్నెంట్ దే హ్యావ్ టు స్టాప్. ఇఫ్ దే ప్లానింగ్ అన్నప్పుడు బెటర్ నాట్ టు యూస్. సో అది అంత పవర్ఫుల్ మెడికేషన్ లెఫ్ట్ అండ్ రైట్ వాడకూడదు. ఇట్ షుడ్ బి అండర్ ద డాక్టర్ డెమటాలజిస్ట్ సూపర్విజన్ ఓన్లీ. సో కొంతమందికి పని చేయకపోవచ్చు కూడా మినాక్సిడిల్. ఎస్. సో ఎంత ఛాన్సెస్ పని చేయకుండా ఉండడానికి? అది చెప్పలేం, డిపెండ్స్ ఆన్ ద. ఇప్పుడు ఒక 70-80 పేషెంట్స్ చూస్తే అందులో 2-3కి ఓకే ఓకే కొంచెం ఒక 3% 5% వాళ్ళకి పని చేయకపోవచ్చు. వాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు. ఓకే. సీరం పని చేయదు. ఓకే. ఆ ఎంజైమ్ అనేది డిఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి యాక్టివ్ కాంపౌండ్ చేయడానికి. సో మినాక్సిడిల్ అనేది ఇఫ్ దే స్టార్ట్ ఎర్లీ సో దే కెన్ రిటైన్ మోస్ట్ ఆఫ్ ద హెయిర్. ఓకే. సో ఏం ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో స్ట్రెస్ కూడా ఇప్పుడు రీసెంట్ స్టడీస్లో స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. ఏం లేదు చెప్పండి, స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ రిస్క్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు స్ట్రెస్. కాబట్టి అది కూడా ఇప్పుడు కొంచెం యాడ్ ఆన్ ట్రిగర్ లాగా పనిచేస్తుంది. అందుకే ఎర్లీగా చూస్తున్నాము అని స్టడీస్లో రీసెంట్గా వచ్చింది. మేల్ ఆండ్రోజెనెటిక్ హెయిర్ లాస్ కి చెప్పారు. ఇప్పుడు ముందుగానే అడ్రస్ చేస్తే సెవరల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని. సో ఇప్పుడు ఫీమేల్ బాల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, తర్వాత ప్రాసెస్ ఏంటి? ఓకే. సో వాళ్ళకి సెంట్రల్ పార్టిషన్ వైడెన్ అవుతుంది. ఓకే. సో వీళ్ళకి గ్రేడ్స్ ఉంటాయి, లూడ్విగ్స్ ప్యాటర్న్ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో దాన్ని బట్టి వైడెనింగ్ ఆఫ్ ద సెంట్రల్ పార్టిషన్ క్రిస్మస్ ట్రీ అపియరెన్స్ లాగా ఉంటుంది అనమాట. థిన్నింగ్ అనేది వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. కార్నర్స్ అన్ని పోవు, కార్నర్స్ రిటైన్ అవుతుంది, హెయిర్ లైన్ కూడా రిటైన్ అవుతుంది ఫీమేల్స్లో. కానీ అప్పుడప్పుడు మేల్ ప్యాటర్న్ కూడా రావచ్చు ఫీమేల్స్లో. కార్నర్స్ పోయి సేమ్ మెయిల్ ప్యాటర్న్ లా కూడా కొంతమందికి వస్తుంది. ఓకే. సో ఎర్లీగా ఐడెంటిఫికేషన్ మనం చేయొచ్చు, లైక్ పార్టిషన్ వైడెన్ అవుతుంది అని చెప్పి వస్తారు ఎర్లీగా. వాళ్ళకు కూడా సేమ్ మినాక్సిడిల్ యూజ్ చేస్తారు. సో 2%తో స్టార్ట్ చేసి స్లోలీ వి ఇంక్రీజ్ ద పర్సంటేజ్. అండ్ దాని బదులు మళ్ళీ సప్లిమెంట్స్ కూడా ఇస్తాము. సప్లిమెంట్స్ అండ్ ఇంకా హెయిర్ షెడ్డింగ్ అవుతూనే ఉంది, ఇంకా వాళ్ళకి ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి అంటే దే కెన్ గో ఫర్ ద ప్రొసీజర్స్. ఈవెన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ దే కెన్ గో ఫర్ PRP ఆర్ GFC. ఓకే. ఇలాగా తీసుకోవచ్చు. ఓకే. సో స్పీకింగ్ ఆఫ్ PRP, GFC, అసలు ఈ రెండు ఏంటి, దాని డిఫరెన్సెస్ ఏంటి మేడం? ఓకే. సో PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, GFC అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. సో మనకి ఏంటంటే నేమ్స్లోనే వచ్చేస్తాయి సో ఏంటి అనేది. PRP ఏంటంటే మీ బ్లడ్ డ్రా చేస్తారు, ఒక 15 to 20 ml డ్రా చేసి అది ఫాస్ట్గా స్పిన్ చేస్తారు సెంట్రిఫ్యూజ్లో. అలా చేసినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ సపరేట్ అవుతాయి, వైట్ బ్లడ్ సెల్స్ సపరేట్ అవుతాయి. అందులో ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, అది మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ మీ స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యాక మనకి హెయిర్ అనేది పెరుగుతుంది. ఒక్క హెయిర్ ఉన్న చోట ఇంకో హెయిర్ అంటే, సో వీ హ్యావ్ ఫాలికల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రూప్స్. సో ఒక గ్రూప్లో 3 hairs ఉండొచ్చు, 4 hairs ఉండొచ్చు, కొంతమందికి 1 hair ఉండొచ్చు. సో ఆల్రెడీ 3-4 hairs ఉండి స్లోగా థిన్నింగ్ అయ్యి షెడ్ అయ్యి ఒక హెయిర్ ఉందనుకోండి, సో అక్కడ యూ విల్ అగైన్ గెట్ దోస్ 2-3 hairs బ్యాక్. అలా వస్తుంది కానీ కొత్త హెయిర్ అనేది రాదు. ఫాలిక్యులర్ యూనిట్స్లో ఉన్న హెయిర్సే మళ్ళీ వస్తాయి. అండ్ ఉన్న హెయిర్ థికెన్ అవుతుంది, దానివల్ల మీకు డెన్సిటీ పెరుగుతుంది. ఓకే. హెయిర్ లేని చోట అయితే న్యూ హెయిర్ రాదు, PRPలో కానీ మినాక్సిడిల్ కానీ. ఓకే. మరి ఎందుకు మేడం జస్ట్ డెన్సిటీ కోసం చేయించుకుంటారా? ఎస్ డెన్సిటీ పెరగాలని. ఉన్న ఫాలిక్యులర్ యూనిట్స్లోనే మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ లేని చోట ఇంకా హెయిర్ రాదు అనే చోట స్టెమ్ సెల్స్ ఉండవు, అక్కడ మీకు హెయిర్ గ్రోత్ ఉండదు. దట్స్ వై వీ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే ఓకే. హెయిర్ గ్రోత్ న్యూగా రావాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద బిహైండ్ అండ్ వీ ఇంప్లాంట్ అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో న్యూ హెయిర్ గ్రోత్ అంటే ఇట్స్ మిస్నోమర్. సో ఆల్రెడీ ఉన్న హెయిర్ డెన్సిటీలో ఇంకొంచెం హెయిర్ వస్తుంది. న్యూ హెయిర్ అసలు హెయిర్ అంతా బాల్డ్ అయిపోయింది, అక్కడ అసలు ఏ హెయిర్ లేనప్పుడు PRPతో కానీ మినాక్సిడిల్తో కానీ న్యూ హెయిర్ రాదు, ఉన్న హెయిర్ థికెన్ అవుతుంది మీకు. ఇప్పుడు GFC అదేంటి మేడం? సో GFC అనేది గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. సేమ్ ద ఓన్ బ్లడ్ ఇస్ టేకెన్, సెంట్రిఫ్యూజ్ చేస్తారు,
వాటికి టెస్ట్ ట్యూబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ప్లేట్లెట్స్లోంచి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఉంటుంది. ఓకే. సో మనం ఇంజెక్ట్ చేసేది గ్రోత్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్లీ ఇంజెక్ట్ చేస్తాం. సో ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేయము. సో జిఎఫ్సిలో ఆల్రెడీ రిలీజ్ అయిపోతాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ ట్యూబ్లోనే, టెస్ట్ ట్యూబ్లోనే సపరేట్ అయిపోతాయి. సో ఓన్లీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసి ఇంజెక్ట్ చేస్తారు. సో మీకు ఏంటంటే జిఎఫ్సిలో పెయిన్ తక్కువ, బికాజ్ మాలిక్యూల్ సైజ్ తక్కువ, అండ్ ఆల్సో మీకు పర్ఫెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. సో మనకి పిఆర్పీలు ఏంటంటే మీ ఇండివిజువల్ ప్లేట్లెట్స్, ఇప్పుడు నా ప్లేట్లెట్స్ ఒక 30% రిలీజ్ చేయగలవు. సో ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేశాక ఆ 30% గ్రోత్ ఫ్యాక్టర్సే వస్తాయి. మీకు మీ పిఆర్పీలో మేబీ యువర్ ప్లేట్లెట్స్ కెన్ రిలీజ్ 70% ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో మీకు కొంచెం రిజల్ట్ బాగా వస్తుంది. సో పిఆర్పీ అనేది పర్సన్ టు పర్సన్ రిజల్ట్ కొంచెం మారుతుంది. సో జిఎఫ్సి అనేది అందరికీ సేమ్ ఉంటుంది. సో ఆ కిట్ కొంచెం కాస్ట్లీ కాబట్టి కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది. జిఎఫ్సి కొంచెం ఎక్స్పెన్సివ్, పిఆర్పీ లిటిల్ లెస్ ఎక్స్పెన్సివ్. ఓకే. సో ఇప్పుడు మేడం బాల్నెస్ వచ్చిన వాళ్ళకి పిఆర్పీ జిఎఫ్సి సెట్ అవ్వదు. కంప్లీట్గా బాల్డ్ అయిపోయిన తర్వాత గ్రేడ్స్ ఉంటాయి మనకి. ఆండ్రోజెనెటిక్ అలోపేషియాలో గ్రేడ్స్ ఉంటాయి కదా. 7th గ్రేడ్ ఉందనుకోండి, మొత్తం పోతుంది హెయిర్. సో అక్కడ హెయిర్ లేదు. సో పిఆర్పీ చేసిన వేస్ట్. వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత హెయిర్ బాగా గ్రో అవ్వాలనుకోండి, దానికి మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ పిఆర్పీ. ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వీ కెన్ డూ పిఆర్పీ. సో ఆల్రెడీ బాల్డ్ అయిపోయి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తారు? ఎస్, ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ ఇంతకు ముందు వచ్చిన హెయిర్ డెన్సిటీ, ఇప్పుడు మీరు 18-19 ఇయర్స్ అప్పుడు ఎంత అయితే హెయిర్ డెన్సిటీ ఉందో అంత డెన్సిటీ మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో రాకపోవచ్చు. ఏంటంటే కాస్మెటిక్ కవరేజ్ ఇవ్వగలం. సో ఇట్స్ జస్ట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ కాబట్టి, ఎందుకంటే వీ హ్యావ్ 1,50,000 ఫాలికల్స్ ఆన్ అవర్ స్కాల్ప్. బ్యాక్ వరకు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో యూస్ చేసేది 16,500 ఫాలికల్స్లోంచి వీ టేక్ మ్యాక్సిమం 3,000 to 5,000 గ్రాఫ్ట్స్. సో అందులో హౌ కెన్ వీ కవర్ అంత పెద్ద స్కాల్ప్లో? వీ కాంట్ కవర్ ఎవ్రీథింగ్. సో జస్ట్ కాస్మెటికల్గా ఎలా పెడతారంటే ఒక యాంగిల్లో పెడతారు, అలా హెయిర్ ఫాల్ అయ్యి కాస్మెటికల్గా కవరేజ్ ఉంటుందని అలా చేస్తారు. కానీ ఇంతకుముందు వెన్ ఐ హ్యాడ్ వెరీ లైషియస్ హెయిర్, అంత డెన్సిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో రాదు, జస్ట్ కాస్మెటిక్ కవరేజ్. సో మీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇదంతా చెప్తారు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి ఓపెన్ అండ్ ఆనెస్ట్ అబౌట్ దిస్. సో కాస్మెటిక్ కవరేజ్ మాత్రమే, అంత హెయిర్ డెన్సిటీ రాదు. బికాస్ ఎంత అని కవర్ చేస్తారు? 1 lakh ఫాలికల్స్ దగ్గర ఇఫ్ యూఆర్ పుట్టింగ్ 3,000 5,000 ఫాలికల్స్, అంత కవరేజ్ రాదు కదా. సో ముందే యూ హ్యావ్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ టు దెమ్. రియలిస్టిక్గా చెప్పాలన్నమాట, ఇది యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దిస్, నేను ఇంత ఇవ్వగలను, దిస్ ఇస్ వాట్ ద ప్రొసీజర్ ఈజ్ అని దే హ్యావ్ టు బి నోన్. మనం చెప్పాలి, వాళ్ళకి తెలియదు కదా. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఓన్ హెయిరే పెడతారు కదా మేడం? yes yes, సో ఓన్లీ హెయిర్ నుంచే తీస్తారా లేకపోతే బాడీలో ఏ పార్ట్ నుంచి అయినా తీస్తారా? బాడీ హెయిర్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఓకే. సో మనకి స్కాల్ప్ మీద కొంచెమే డెన్సిటీ తక్కువ ఉందనుకోండి, సో అక్కడ కొన్ని తీసేసి తర్వాత చెస్ట్ హెయిర్, బ్యాక్ హెయిర్, ఆర్మ్ హెయిర్, లెగ్ ఎక్కడైనా తీయచ్చు. కాకపోతే మనకి రిజల్ట్స్ అంత బాగా రావు. ఎందుకంటే హెయిర్ మనకి స్కాల్ప్ మీద హెయిర్ అనేది 90% గ్రోయింగ్ హెయిరే ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా ఇట్ హ్యాస్ టు బి గ్రోయింగ్ హెయిర్. బాడీ మీద మనకి 40 to 50% షెడ్డింగ్ హెయిరే ఉంటుంది. సో మనకి తీస్తున్నప్పుడు తెలియదు కదా షెడ్డింగ్ హెయిర్ గ్రోయింగ్ హెయిర్. సో మనకి అంత రిజల్ట్ అటు ఇటు అవుతుంది. కానీ బాగా డెన్సిటీ ఎక్కువ ఉంది, కొంతమంది హెయిర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తీసి పెడతారు. ఈవెన్ ఫర్ ద బియర్డ్, కొంతమంది దే కాంట్ గ్రో బియర్డ్ కదా, వాళ్ళకు కూడా వీ డూ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ద బియర్డ్. ఐబ్రోస్ కొంతమందికి థిన్గా ఉంటాయి ఐబ్రో. సో వెరెవర్ యూ వాంట్ హెయిర్ యూ కెన్ గెట్ ద హెయిర్ బ్యాక్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. కొంతమందికి స్కార్ వస్తుంది. సో ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ముస్టాష్ దగ్గర కానీ బియర్డ్ దగ్గర కానీ స్కార్ అయిన తర్వాత అక్కడ హెయిర్ గ్రో అవ్వదు. సో ఆ ప్లేసెస్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో చూసారు కదండి, మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఇంకా అదే ఎన్ని డౌట్స్ ఉన్నాయో, ఓకే ఇది అలా వస్తుందా, ఎందుకు వస్తుందా, చాలా డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవన్నీ డౌట్స్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.